ఓం శాంతి 10/2/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే దైవీ గుణాలు ధారణ అవుతూ ఉంటాయి. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. అపారమైన సంతోషం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: మీ నడవడికను తీర్చిదిద్దుకునేందుకు లేక అపారమైన సంతోషంలో ఉండేందుకు ఏ విషయంలో సదా స్మృతిలో ఉంచుకోవాలి? జవాబు: మేము దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాము. మేము మృత్యులోకాన్ని వదిలి అమరలోకానికి వెళ్తున్నాము అన్న స్మృతిని సదా ఉంచుకోండి. దీని ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది. నడవడిక కూడా బాగుపడుతూ ఉంటుంది. ఎందుకంటే అమరలోకమైన కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలు తప్పకుండా కావాలి. స్వరాజ్యం కొరకు అనేకుల కళ్యాణమును కూడా చేయవలసి ఉంటుంది. అందరికీ దారిని కూడా చూపవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. పిల్లలు స్వయాన్ని ఈ ప్రపంచానికి చెందిన వారిగా భావించకూడదు. మన రాజ్యం ఏదైతే ఉందో, దేనినైతే రామరాజ్యము, సూర్యవంశ రాజ్యం అని అంటారో, అందులో ఎంతటి సుఖశాంతులు ఉండేవో మీకు తెలిసింది. ఇప్పుడు మనం మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకు ముందు కూడా అలా అయ్యాము. మనమే సర్వగుణ సంపన్నులుగా దైవీ గుణాలు కలవారిగా ఉండేవారము. మనం మన రాజ్యంలో ఉండేవారము. ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నాము కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? స్వయాన్ని ఈ ప్రపంచానికి కాదు, సత్యుగానికి అంటే రామరాజ్యానికి చెందిన వాళ్ళుగా భావించండి. అక్కడ సుఖశాంతులు ఉండేవి. దేవతలుగా అవుతున్నాం కదా ఇప్పుడు మనం. అందుకని దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మళ్ళీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకుముందు కూడా అయ్యాము. అందుకని ఇప్పుడు కూడా తయారవ్వాలి. ఇదే రాజ్యం, ఇది ఇప్పుడు రావణ రాజ్యం. ఇందులో సుఖమైతే లేదు కదా అని చెప్తున్నారు బాబా. మనం మన రాజ్యంలో ఎంతో సుఖంగా ఉండేవారు. కావున లోపల ఎంతో సంతోషము మరియు నిశ్చయము ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ మీ రాజధానిలోకి వెళ్తున్నారు. రావణుడు మీ రాజ్యాన్ని దోచుకున్నాడు అని చెప్తున్నారు బాబా. మనకు మన సూర్యవంశ రాజ్యం ఉండేదని, మనం రామరాజ్యానికి చెందిన వారమని, మనమే దివ్య గుణాలు కలవారిగా ఎంతో సుఖవంతులుగా ఉండేవారమని, మళ్ళీ రావణుడు మన రాజ్యభాగ్యాన్ని దోచుకున్నాడని మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి మన మరియు పరాయి వారి రాజ్యమును గూర్చి అర్థం చేయిస్తున్నారు కదా. బాబా వచ్చి చెప్తున్నారు కదా, ఇది మన రాజ్యం కాదు, మనం సత్యయుగంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము అని. అర్ధకల్పం మనం రామరాజ్యంలో ఉండేవారము. మళ్ళీ అర్ధకల్పం మనం రావణ రాజ్యంలో ఉన్నామని తెలియచేశారు. పిల్లలకు ప్రతి విషయంపై నిశ్చయం ఉన్నట్లయితే సంతోషంలో ఉంటారు మరియు నడవడికి కూడా బాగుపడుతుంది. బాబా ఏం చెప్తున్నారు చూసారా? పిల్లలకు ప్రతి విషయంపైన ఏముండాలి? నిశ్చయం ఉండాలి, నమ్మకం ఉండాలి కదా. ఎందుకంటే బాబా ఏదైతే చెప్తున్నారో, బాబా ఇచ్చే ప్రతి సలహా పైన మనకి ఎప్పుడైతే బాబా పైన నిశ్చయం, డ్రామా పైన నిశ్చయం, మన పైన మనకి నిశ్చయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సంతోషంగా ఉంటారు. అలాగే నడవడికి కూడా మంచిగా తయారవుతుంది అని చెప్తున్నారు. మన పైన మనకి తయారవుతామో లేదనే నమ్మకం లేదనుకోండి, అప్పుడు బాబా చెప్పిన మనం తయారవ్వడం. బాబా చెప్తున్నారంటే మనం తయారవుతాం. అందుకని ప్రతి విషయం పైన నమ్మకం ఉంటే ఏదైనా సరే నమ్మకాన్ని బట్టే అక్కడ మనకి విజయం లభిస్తుంది.
నమ్మకం లేదనుకోండి, పనిచేసేది కూడా పనిచేయదు. ఇప్పుడు పరాయి రాజ్యంలో మనం చాలా దుఃఖీలుగా ఉన్నాం, అది నిజమే కదా. ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారు? అందరూ ఏదో ఒక రకంగా దుఃఖాల్లోనే ఉన్నారు. మేము పరాయి రాజ్యంలో, విదేశీయుల రాజ్యంలో చాలా దుఃఖీలుగా ఉండేవారు. ఇప్పుడు స్వరాజ్యంలో సుఖంగా ఉన్నామని హిందువులైన భారతవాసీలు భావిస్తారు కదా. ఇంతకుముందు విదేశీయుల పాలన ఉండేది, ఇప్పుడు వాళ్ళు పోయి మళ్ళీ మా భారతవాసీల పాలన వచ్చింది, ఇప్పుడు ఇలుగా ఉన్నాం అనుకుంటారు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు కదా. దేవతల రాజ్యంలోని ఆత్మ సుఖశాంతులతో ఉండేది. ఎప్పుడైతే స్వర్గం పూర్తి నరకం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆత్మ వికర్మలు చేయడం మొదలుపెట్టి దుఃఖీలుగా అయిపోయారు. బాబా అంటారు, కానీ ఇది అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖం. పిల్లలైన మీరు ఇప్పుడు సదాకాలికమైన సుఖమయమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. కావున పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి. జ్ఞానంలో లేకపోతే రాతి బుద్ధి కలవారిగా ఉన్నట్లే. బాబా చెప్తారు, మనం తప్పకుండా మన రాజ్యాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో కష్టమనే విషయం ఏదీ లేదు. రాజ్యం తీసుకున్నాము, మళ్ళీ అర్ధకల్పం రాజ్యం చేశాము, మళ్ళీ రావణుడు వచ్చి మన కళను, కాయమును అన్నిటినీ అంతం చేసేశాడు. ఎవరైనా మంచి పిల్లల నడవడిక పాడైపోతే నీ కళాకాయ అన్నీ అంతమైపోయాయి అని అంటారు. ఇవి అనంతమైన విషయాలు. మాయ మన కళను, కాయమును కళంకితం చేసేసిందని భావించాలి కదా. మన కళ పోయింది, కాయం శరీరం కూడా ఏమైపోయింది, పాతగా అయిపోయింది. మనం పడిపోతూనే వచ్చాము. ఇప్పుడు అనంతమైన తండ్రియే దైవీ గుణాలను నేర్పిస్తారు. కావున సంతోషపు పాదరసం పైకెక్కిపోవాలి. టీచర్ జ్ఞానాన్ని ఇస్తారు, కావున విద్యార్థులకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానం. నాలో ఏ అసురి గుణాలు లేవు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సంపూర్ణులుగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. కానీ మనం అసలు శిక్షలను ఎందుకు అనుభవించాలి? కావున ఏ తండ్రి నుండి అయితే ఈ రాజ్యం లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చేయాలి. మనలో ఏ దైవీ గుణాలైతే ఉండేవో వాటిని ఇప్పుడు ధారణ చేయాలి. అక్కడ యదా రాజా, యదా రాజు రాణి, తదా ప్రజ, అందరిలోనూ దైవీ గుణాలు ఉండేవి. దైవీ గుణాలనైతే అర్థం చేసుకుంటారు కదా. బాబా అంటారు, ఎవరైనా మాలో లేవని భావించినట్లయితే మరి వారు వాటిని ఎలా తీసుకువస్తారు? సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. కావున పురుషార్థం చేసి ఆ విధంగా అవ్వాలి కదా. పురుషార్థం చేసి ఏం చేయాలి? సర్వగుణ సంపన్నులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఆ విధంగా అవ్వాలి. అలా తయారవ్వడంలో కష్టపడవలసి ఉంటుంది కదా. నరుని నుండి నారాయణగా తయారవ్వాలి అంటే కొంచెం ఏం చేయాలి? కష్టపడాలి. దృష్టి అశుద్ధంగా అయిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే మీ అశుద్ధ దృష్టి ఎగిరిపోతుంది అని బాబా అంటారు. బాబా యుక్తులనైతే ఎన్నో అర్థం చేయిస్తారు. ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో వారిని దేవతలు అని అంటారు. ఎవరిలోనైతే అవి ఉండవో వారిని మనుష్యులు అని అంటారు. నిజానికి ఇరువురు మనుష్యులే, కానీ దేవతలను ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి మరియు ఈ మనుషుల కర్తవ్యాలు కోతుల వలె ఉన్నాయి. అర్థమవుతుంది కదా.
దేవతల్లో దైవీ గుణాలు ఉన్నాయి. శాంతి, శక్తి, ప్రేమ, దయ, క్షమ, కరుణ కదా. ఈ మనుషుల్లో ఏమున్నాయి? మనుషుల కర్తవ్యాలు కోతుల వలె ఉన్నాయి, చంచలంగా. పరస్పరం ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవి ఉండవు. ఇవి ఇక్కడే ఉంటాయి. తప్పకుండా పొరపాటు జరుగుతుంది, కావుననే సహించవలసి వస్తుంది. ఆత్మాభిమానులుగా లేకపోతే సహించవలసి వస్తుంది. మీరు ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. నాలో దైవీ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. తండ్రి సుఖదాత, కావున అందరికీ సుఖమునివ్వడం పిల్లల పని. నేను ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వడం లేదు కదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. కానీ కొందరికి అలవాటు ఉంటుంది, వారు దుఃఖమునివ్వకుండా ఉండలేరు. కొంచెంమందికి అలవాటు ఉంటుంది. ఏ అలవాటు ఉంటుంది? దుఃఖాన్ని ఇవ్వడం అలవాటు. అందుకని వాళ్ళు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండలేరు, ఏ మాత్రము బాగుపడరు. జైలు పక్షుల వలె ఉంటారు. వారు జైల్లోనే తమ సుఖమునుందని భావిస్తారు. అసలు అక్కడ ఈ జైలు మొదలైనవేవి ఉండవు. జైల్లోకి వెళ్ళేందుకు అక్కడ పాపాలు మొదలైనవి అసలు జరగవని బాబా అంటారు. ఇక్కడ జైల్లో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది కదా. ఇక్కడ జైల్లో ఏం చేయాల్సి వస్తుంది? శిక్షలు అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మనం ఎప్పుడైతే మన రాజ్యంలో ఉండేవారమో అప్పుడు చాలా షావుకారులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు మేము మా రాజ్యస్థాపన చేసుకుంటున్నామని భావిస్తారు. అదొక్కటే మన రాజ్యము, దాన్ని దేవతల రాజ్యము అని అంటారు. ఆత్మకు ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. జీవాత్మని తప్పకుండా అనవలసి ఉంటుంది. జీవాత్మలైన మనం ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారమో అప్పుడు మొత్తం విశ్వం అంతటిపైన మన రాజ్యం ఉండేది. ఈ జ్ఞానం మీ కొరకే ఉంది. మా రాజ్యం ఉండేది, మేము కూడా సతోప్రధానంగా ఉండేవారము అని ఇప్పుడు భారతవాసీలు భావించరు కదా. మీరే ఈ జ్ఞానాన్నంతటినీ అర్థం చేసుకుంటారు. కావున మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మనమే ఇప్పుడు ఆ విధంగా తయారవ్వాలి. విఘ్నాలు వచ్చినా కానీ రోజు రోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ, వీరు మంచి పని చేస్తున్నారు, చాలా సహజమైన దారిని తెలియచేస్తున్నారు అని అందరూ భావిస్తారు. మీరే సతో ప్రధానులుగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీ రాజధానిలో ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారని అంటారు. ఈ విధంగా ఇంకెవరు తమను రావణ రాజ్యం వారిగా భావించరు అని చెప్తున్నారు బాబా. మనం ఎంత స్వచ్ఛంగా ఉండేవారమో ఇప్పుడు ఎంత తుచ్చంగా అయిపోయామో మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూ రాతి బుద్ధి కలవారిగా అయిపోయాం. ఇప్పుడు మనం మన రాజ్యస్థాపన చేసుకుంటున్నాం. కావున ఇప్పుడు మీరు ఎంతో సంతోషించాలి, పురుషార్థంలో నిమగ్నం అయిపోవాలి. ఎవరైతే కల్పపూర్వం నిమగ్నం అయిపోయారో వారు మళ్ళీ ఇప్పుడు తప్పకుండా నిమగ్నం అవుతారు. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా మనం మన దైవీ రాజ్యస్థాపన చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని కూడా మీరు గడియా మర్చిపోతారు. లేకపోతే లోపల ఎంతో సంతోషం ఉండాలి. పరస్పరం ఒకరికొకరు మన్మనాభవ అన్న పదాన్ని గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చేయండి, దాని ద్వారానే ఇప్పుడు రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. మీకు కల్పకల్పం బాబా శ్రీమతాన్ని ఇస్తారు. దాని ద్వారా మనం దైవీ గుణాలను
ధారణ చేస్తాము, లేకపోతే శిక్షలు అనుభవించి మళ్ళీ తక్కువ పదవిని పొందుతాము. ఇది చాలా పెద్ద లాటరీ. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందితే మళ్ళీ కల్పాంతరాలు పొందుతూనే ఉంటారు అని చెప్తున్నారు. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. భారతవాసీలైన మీరే దేవతల రాజధానికి చెందిన వారిగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ మెట్లను కిందకు దిగుతూ ఈ విధంగా అయిపోయారు అని ప్రదర్శనలో కూడా ఇదే అర్థం చేయిస్తూ ఉండండి. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. వీరు ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన శిక్షకుడు మరియు ఉన్నతోన్నతుడైన గురువు కదా. విద్యార్థులైన మీరు ఎంతమంది ఉన్నారు? పరుగులు తీస్తూ ఉంటారు. ఎంతమంది నిర్వీకారీలుగా పవిత్రులుగా అయ్యారని బాబా లిస్టును తెప్పిస్తూ ఉంటారు. బాబా అంటారు, బ్రుకుటి మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. నేను కూడా ఇక్కడికే వచ్చి కూర్చుంటాను. నా పాత్రను అభినయిస్తాను. పద్ధతులను పావనంగా తయారు చేయడమే నా పాత్ర. నేను జ్ఞాన సాగరుడను. పిల్లలు జన్మిస్తారు. కొందరు చాలా బాగుంటారు, కొందరు చెడ్డవారుగా కూడా పుడతారు. మళ్ళీ ఆశ్చర్యవంతులే వింటారు. అందరికీ చెప్తారు, మళ్ళీ పారిపోతారు. అరే మాయా, నీవు ఎంత ప్రబలమైన దానివి. వారు పారిపోయి కూడా ఎక్కడికి వెళ్తారు? తీరానికి చేర్చేవారు ఈ ఒక్క తండ్రియే కదా అని బాబా అంటారు కదా. బాబా ఏం చెప్తున్నారు? బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది కదా. అలాగే బ్రహ్మబాబా బ్రుకుటిలో ఎవరు వస్తారు? శివ బాబా కూర్చుని ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. పిల్లలు వస్తారట, వింటారు, ఆశ్చర్యవంతంగా వింటారు, బాగుందంటారు, మళ్ళీ పారిపోతారు. అప్పుడు బాబా అంటారట మాయతో, ఓహో మాయా, నువ్వెంత గొప్పదాను, ఏం చేసావు? పిల్లల మొహం తిప్పేసావు. అయినా తీరం ఒక్కటే కదా, తీరం చేర్చేవారు ఒక్కరే కదా, ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇక్కడికే వస్తారు. సద్గతి దాత ఒక్క తండ్రియే. ఈ జ్ఞానాన్ని గూర్చి కొందరికి ఏమాత్రమో తెలియదు. ఎవరైతే కల్పపూర్వం అంగీకరించారో వారే అంగీకరిస్తారు. ఇందులో తమ నడవడికను చాలా బాగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. సేవ చేయాల్సి ఉంటుంది కదా. అనేకల కళ్యాణం కూడా చేయాలి. మనం తయారవ్వాలి, అనేక మందిని తయారు చేయాలి, ఎంతోమందికి దారి చూపించాలి. భారతవాసీలైన మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా మీ రాజ్యాన్ని తీసుకోవచ్చని చాలా చాలా మధురమైన పదాలతో, మాటలతో చెప్పాలి. బాబా ఏ విధంగా అర్థం చేయిస్తారు ఆ విధంగా ఇంకెవరు అర్థం చేయించరని మీరు తెలుసుకున్నారు. అయినా కానీ నడుస్తూ మాయతో ఓడిపోతారు. వికారాలపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు జగజ్జిత్తులుగా అవుతారని స్వయంగా బాబాయ్ అంటారు. ఈ దేవతలు జగజ్జిత్తులుగా అయ్యారు. తప్పకుండా వారు ఇటువంటి కర్మలు చేశారు. బాబా కర్మల గతులను కూడా తెలియచేశారు. రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగానే అవుతాయి. రామరాజ్యంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. అంటే అక్కడ కర్మ సుఖాన్ని ఇస్తుంది, ఇక్కడ దుఃఖాన్ని ఇస్తుంది. కామంపై విజయాన్ని పొంది జగజ్జిత్తులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన రాజ్యాన్ని తీసుకుని తీరుతామన్నది 100% నిశ్చితమే. బాబా ఏం చెప్తున్నారు? మన రాజ్యాన్ని తీసుకుని తీరుతామన్నది 100% ఏంటి? నిశ్చితం, గ్యారెంటీ. కానీ చెప్పండి కదా, మనం ఏమంటాం? తయారవుతాం, తయారైపోవాలని ఉంది.
చేయాలనుకుంటున్నాం కానీ అని చెప్తాం కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు, రాజధాని నిశ్చితం, పాత్ర నిశ్చితం అంతా గ్యారెంటీ. కానీ మనం ఇక్కడ రాజ్యం చెయ్యము. ఎక్కడ చేస్తాం, ఇక్కడ రాజ్యాన్ని తీసుకుంటాం, అమరలోకంలో రాజ్యం చేస్తాం, అంటే కొత్త ప్రపంచంలో. ఇప్పుడు మృత్యులోకము మరియు అమరలోకానికి మధ్యలో ఉన్నాం కదా, సంగమ యుగంలో. కానీ ఈ విషయాన్ని కూడా మర్చిపోతారు. కావుననే బాబా గడియ గుర్తు చేయిస్తూ ఉంటారు, మేము మా రాజధానిలోకి వెళ్తామని ఇప్పుడు పక్కా నిశ్చయం ఉంది. ఈ పాత రాజధాని తప్పకుండా అంతమవ్వనున్నది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు తప్పకుండా దైవీ గుణాలను ధారణ చేయాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎందుకంటే మనం ఇప్పుడే తిరిగి వెళ్ళాలి. కావున ఇప్పుడే స్వయాన్ని ఆత్మగా భావించాలి. మళ్ళీ ఈ జ్ఞానం లభించని కారణంగా ఇంకెవరూ తిరిగి వెళ్ళలేరు. మనం యోగాన్ని జోడించేందుకు అసలు అక్కడ పంచవికారాలే ఉండవని చెప్తున్నారు బాబా. పావనులుగా అయ్యేందుకు ఈ సమయంలోనే యోగమును జోడించవలసి ఉంటుంది. అక్కడ అందరూ తీర్చిదిద్దబడే ఉన్నారు, అక్కడ అందరూ తయారైపోయి ఉంటారు. ఇక్కడే తయారవ్వాలి, అక్కడ తయారయ్యేదైతే లేదు. మళ్ళీ మెల్లమెల్లగా కళలు ఏమవుతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. పౌర్ణమి చంద్రుడు అమావాస్యలాగా అయిపోతుంది కిందకు వచ్చేసరికి. ఇది చాలా సహజం. క్రోధం కూడా ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తుంది కదా. ముఖ్యమైనది ఏంటి, దేహాభిమానం. అక్కడ అసలు దేహాభిమానం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే అశుద్ధ దృష్టి అనేది ఉండదు. అక్కడ ఎలా ఉంటారు, ఆత్మాభిమానులుగా ఉంటారు, ఇక్కడ దేహాభిమానులుగా ఉంటున్నారు. దృష్టి శుద్ధంగా అయిపోతుంది. రావణ రాజ్యంలో దృష్టి అశుద్ధంగా అయిపోతుంది. మనం మన రాజ్యంలో చాలా సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అక్కడ కామం ఉండదు, క్రోధం ఉండదు. దీనిపై ప్రారంభంలో ఒక గీతం కూడా తయారయ్యింది. అక్కడ ఈ వికారాలు ఉండవని చెప్తున్నారు. మనం అనేకసార్లు ఓడిపోయాము, గెలిచాము. సత్యయుగం నుండి కలియుగం వరకు ఏదైతే జరిగిందో అదంతా పునరావృతం అవ్వాలి. తండ్రి వద్ద, టీచర్ వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దాన్ని మీకు వినిపిస్తూ ఉంటారు. ఈ ఆత్మిక టీచర్ కూడా చాలా అద్భుతమైన వారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు, ఉన్నతోన్నతుడైన టీచర్ కూడా, మరియు మనల్ని కూడా ఉన్నతోన్నతులైన దేవతలుగా తయారు చేస్తున్నారు కదా. ఉన్నతోన్నతమైన భగవంతుడు అలాగే ఉన్నతోన్నతమైన టీచర్గా అయ్యి మనల్ని ఏం చేస్తున్నారు, ఉన్నతోన్నతమైన దేవతలుగా తయారు చేస్తున్నారు. మరి ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది. తండ్రి ఏ విధంగా దైవీ ధర్మాన్ని స్థాపిస్తున్నారో మీరు స్వయం చూస్తున్నారు. మీరు స్వయమే దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు అందరూ స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటూ ఉంటారు. నిజానికి అది ఆది సనాతన దేవీ దేవత ధర్మమేనని వారికి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మిగిలిన వారందరి ధర్మాలు నడుస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ప్రాయలోపమైపోయిన దేవీ దేవతా ధర్మం ఇదొక్కటే. ఇది చాలా పవిత్ర ధర్మం. ఇటువంటి ధర్మం ఇంకేది ఉండదు. ఇప్పుడు పవిత్రంగా ఉండని కారణంగా ఎవరు స్వయాన్ని దేవతలుగా అయితే పిలుచుకోలేరు అని చెప్తున్నారు బాబా. పిలుచుకోగలరా? పిలుచుకోలేరు కదా. బాబా అంటారు, మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కావుననే దేవతలను పూజిస్తున్నాము అని మీరు అర్థం చేయించవచ్చు. క్రీస్తును పూజించేవారు క్రైస్తవులు, బుద్ధుడిని పూజించేవారు బౌద్ధులు అవుతారు. దేవతలను పూజించేవారు మరి ఏమవుతారు? దేవతలే అవుతారు కదా. మరి అలాంటప్పుడు స్వయాన్ని హిందువులుగా ఎందుకు పిలుచుకుంటున్నారు? ఇలా యుక్తిగా అర్థం చేయించాలి. హిందూ ధర్మం నిజానికి ధర్మం కాదని మాత్రమే అంటే గొడవ చేస్తారు. హిందువులు ఆది సనాతన ధర్మానికి చెందినవారని చెప్పండి కదా. హిందువులంటే అర్థం ఏంటి? ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళము అని చెప్పండి.
అర్థమైందా? బాబా అంటారు అని చెప్పండి. అప్పుడు ఆది సనాతన ధర్మం హిందూ ధర్మం కాదని కొంతైనా అర్థం చేసుకుంటారు. ఆది సనాతనం అనగా పదం సరైంది. దేవతలు పవిత్రంగా ఉండేవారు, వీరు అపవిత్రంగా ఉన్నారు. కావున స్వయాన్ని దేవతలుగా పిలిపించుకున్న జాలరు. కల్పకల్పం ఇలా జరుగుతుంది. వీరి రాజ్యంలో ఎంత షావుకారులుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయారు. వారు పదమాపతులుగా ఉండేవారు. బాబా ఎన్నో చక్కటి యుక్తులను ఇస్తారు. మీరు సత్యుగి నివాసులా లేక కలియుగి నివాసులా అని అడగడం జరుగుతుంది. కలియుగి వాసులైనట్లయితే తప్పకుండా నరకవాసులే. సత్యుగులు ఉండేవారు స్వర్గవాసులుగా ఉంటారు. ఇలా ప్రశ్నలు అడిగినట్లయితే ప్రశ్నలు అడిగేవారు స్వయం బదిలీ చేసి దేవతలుగా చేయగలరేమోనని భావిస్తారు. ఇంకెవరు ఇలా అడగలేరు. ఆ భక్తి మార్గమే వేరు. భక్తి ఫలం ఏంటి? అది జ్ఞానం కదా. భక్తికి ఫలం ఏంటి? జ్ఞానం. భక్తి చేశాం కాబట్టి భగవంతుడు మనకి దానికి ఫలంగా జ్ఞానాన్ని ఇచ్చి ఈ జ్ఞానం ద్వారా ఆత్మకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. భక్తిలో మనం కోరుకున్నాం భగవంతుడా నువ్వురా అని. ఇప్పుడు ఆ భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్లుగా మన జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి. సత్య త్రేతాయుగాల్లో భక్తి అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆత్మ స్వయం సతో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇంకొకరికి వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడే దేవతలుగా ఉంటారు. ఇంక వేరేగా దండం పెట్టేదేముంది? జ్ఞానం ద్వారా అర్ధకల్పం పగలుంటుంది, భక్తి ద్వారా అర్ధకల్పం రాత్రి ఉంటుంది. భక్తికి ఫలం భగవంతుడు లభించాడు. భగవంతుడు లభించడం ద్వారా మళ్ళీ మనం ఏమవుతున్నాం? నరుడు నారాయణుడిగా అవుతున్నాడు. మళ్ళీ నారాయణుడు నరుడు అయిపోయేసరికి మళ్ళీ ఏం మొదలు పెడతాం? భక్తి చేయడం మొదలు పెడతాం. అర్థమవుతుంది కదా. బాబా చెప్పే విషయాలు ప్రతిదీ కూడా పిల్లలు ఏం చేయాలంటే మనసు పెట్టి బుద్ధి ద్వారా బుద్ధి రూపీ టేప్ రికార్డ్లో రికార్డ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏది మర్చిపోం అన్నమాట. బాబా చెప్తున్నారు, వీటిని ఒప్పుకునేవారు ఒప్పుకుంటారు, ఒప్పుకోని వారు జ్ఞానాన్ని అంగీకరించరు, అలాగే భక్తిని అంగీకరించరు. కేవలం డబ్బును సంపాదించడమే వారికి తెలుసు కదా. భక్తి ఫలమే జ్ఞానం. భక్తి పూర్తయితేనే మనం భగవంతుడి దగ్గర అవుతాం. పిల్లలైన మీరు యోగ బలం ద్వారా ఇప్పుడు శ్రీమతంపై రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకుంటారు కూడా. కావున చక్రం తిరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. కాలచక్రం ఏమవుతుంది? తిరుగుతూనే ఉంటుంది. ఆగుతుందా? రాత్రి ఆగదు, పగలు ఆగదు. అలాగే స్వర్గ నరకాలు అనేవి కూడా ఏమవుతాయి? ఇలా తిరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనేకుల కళ్యాణమును చేసేందుకు మీ మాట తీరును చాలా మధురంగా చేసుకోవాలి. మధురమైన వాక్కుల ద్వారా సేవ చేయాలి, సహనశీలులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కర్మల గుహ్యగతులను అర్థం చేసుకుని వికారాలపై విజయాన్ని పొందాలి. జగజ్జిత్తులైన దేవతలుగా అవ్వాలి. ఆత్మాభిమానిగా అయ్యి అశుద్ధ దృష్టిని శుద్ధమైన పవిత్ర దృష్టిగా మార్చుకోవాలి. వరదానము. బాబా అంటున్నారు, శ్రేష్ఠ కర్మల ద్వారా దివ్య గుణాల రూపి ప్రభు ప్రసాదమును పంచేవారిగా పరిస్థాల నుండి దేవతలుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ఏంటి? శ్రేష్ఠ కర్మల ద్వారా దివ్య గుణాల రూపి ప్రభు ప్రసాదమును పంచేవారిగా పరిస్థాల నుండి దేవతలుగా తయారవ్వండి అని చెప్తున్నారు. వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలకైనా లేక బ్రాహ్మణ ఆత్మలకైనా ఇరువురికి గుణదానం అవసరం ఉంది. కావున ఇప్పుడు ఈ విధిని స్వయంలో లేక బ్రాహ్మణ పరివారంలో తీవ్రవతం
తీవ్రతరం చెయ్యండి. ఈ దివ్య గుణాలు అన్నిటికన్నా శ్రేష్టమైన ప్రభు ప్రసాదం. ఈ ప్రసాదమును బాగా పంచండి. స్నేహానికి గుర్తుగా ఏ విధంగా టోలీని తినిపిస్తారో అలా దివ్య గుణాల టోలీని తినిపించినట్లయితే ఈ విధి ద్వారా పరిస్థాల నుండి దేవతలుగా అయ్యే లక్ష్యం సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్లోగన్ను: యోగరూపీ కవచమును ధరించినట్లయితే మాయారూపీ శత్రువు యుద్ధం చెయ్యజాలదు అని చెప్తున్నారు. యోగం యొక్క కవచాన్ని ధరించినట్లయితే ఈ మాయ అనే శత్రువు మీ దగ్గరికి అసలు రానే రాదు అని చెప్తున్నారు. యుద్ధాలకు వెళ్ళినప్పుడు వేసుకుంటారు కదా కవచాన్ని, అదేవిధంగా యోగం యొక్క కవచం ధరించండి. మాయ మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం: నేను పరిస్థా నుండి దేవతగా అయ్యే ఆత్మను అనుకోండి. నేను పరిస్థా నుండి దేవతగా అయ్యే ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.